నమస్తే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాసం చాలామందికి ఈ రాజీవ్ యువ వికాసం పైసలు వస్తాయి కావచ్చని దర్దాపుగా 16 లక్షల మంది ఈ సంబంధించినటువంటి పథకానికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చేదేమో కేవలం 1,13,000 మందికట. 1,13,000 మందికి వీళ్ళు రాజీవ్ యువ వికాస పథకాన్ని అందించబోతా ఉన్నారు రాష్ట్ర సర్కార్. వాళ్ళు చెప్పినటువంటి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు దీనిపైన ప్రతి సమావేశంలో మాట్లాడిండు. ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాడు. రాజీవ్ యువ వికాసం మొత్తం యువత యొక్క భవిష్యత్తును మార్చేటువంటి పథకం. యువత అంతా కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధి పొందుతారు, ఉపాధి పొందుతారు అని చెప్పిండు. తీరా చూస్తే ఏదో కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఇలా ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి ఆ మాటలు కనబడతా ఉన్నాయి. ఇచ్చేదేమో గోరంత, చెప్పేదేమో కొండంత. 5 లక్షల మందికి మేము డబ్బులు ఇవ్వబోతా ఉన్నాం. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల అకౌంట్లో వేయబోతా ఉన్నాం. వీళ్ళేమో 4 సంబంధించినటువంటి వాటిగా విభజించిళ్ళు. ఏది 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షలు అని. కానీ చెప్పేదేమో 4 లక్షల వరకు యువతకు రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. 4 లక్షల వరకు రుణాలు ఇచ్చేది ఎవరు కూడా లేదు. 4 లక్షల వరకు ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీతో ఇచ్చేటువంటి రుణాలు ఇప్పటివరకు జీరో. ఇచ్చేది ఎవరికాయ అంటే 50,000లకు లక్ష అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కేవలం 1,00,000 మందికి మాత్రమేనట. ఆ 1,00,000 మంది 50,000, 1,00,000 రూపాయలు ఉన్నటువంటి అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే. పైన ఉన్నటువంటి వాళ్ళకు ఇస్తారా ఇయ్యాలి అనేది మనం చెప్పలేము. ఇప్పుడైతే రావు. అవి జూన్ 2వ తారీఖు నుంచి వాళ్ళు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏది వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, జూన్ 2. ఈ జూన్ 2వ తారీఖున ఎంతమందికి పైసలు ఇవ్వబోతా ఉన్నారంటే 1,13,000 మందికి ఈ పత్రాలు ఇస్తారట. పత్రాలు ఇస్తారు. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, మీరు ఎలిజిబుల్ పర్సన్, మీకు 50,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ 50,000 ఇస్తా ఉంటే ఇది 100% అన్నట్టు. ఇది 100% సబ్సిడీ. ఈ 50,000 రూపాయలు ఇస్తే 100% సబ్సిడీ తోటి మీకు రుణాలు ఇస్తా ఉన్నాం. ఇక ఒకవేళ కనుక 1,00,000 రూపాయల వరకు చేసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు చేసుకుంటే ఇది ఎంత? 90% సబ్సిడీ. అంటే దీంట్లో 10,000 కట్టాలా. దీంట్లో 10,000 కడితే సరిపోతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో 10,000 కడితే సరిపోతుంది. ఇగో ఈ వీటికి మాత్రమే ఇచ్చేది. ఇక 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పెట్టుకున్నా, లేకపోతే 3 లక్షల నుంచి 4 లక్షలకు పెట్టుకున్నా ఎవరు కూడా ఇప్పుడు పైసలు ఇచ్చేటువంటి అవకాశం 100% లేదు. 100% ఎవరికైతే రాజీవ్ వికాసం పథకం ద్వారా 2 లక్షకు పైన నుంచి 4 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా రావట్లేదు. ఇచ్చేటిది కేవలం 1,00,000 మందికి మాత్రమే. 1,00,000 మందికి ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వబోతా ఉన్నారు. వాళ్ళు ఏమని చెప్పిండ్రు? మొదలు మేము 6,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ పైసలు తీసి పక్కకు పెట్టినాం. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. అవి వాటి పైసలు వాటికే ఉన్నాయి, వాటి ఖజానా వాటికే ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మనం మళ్ళీ కొత్తగా తీయాల్సినటువంటి అవసరం లేదు. ఆ పైసలు అటే పై పెట్టినాం. మేము ఎవరైతే అప్లై చేసుకున్నారో సుమారుగా 5 లక్షల మందికి ఇస్తామన్నారు. 5 లక్షల మందికి. అయితే నిజంగా కూడా 5 లక్షల మందికి అంటే వీళ్ళు 5 సంవత్సరాలు అంచనా వేసుకున్నారేమో ఎవరు? ప్రభుత్వం. కానీ జనాలు పిచ్చోళ్ళు కదా, అర్థం చేసుకోలేకపోయింది కావచ్చు. 5 లక్షలకి ఇస్తామని చెప్పేసి అంటే దరిదాపుగా 16.23 లక్షల మంది అప్లై చేసుకున్నారు. 16,23,000 మంది అక్షరాల అప్లై చేసుకున్నారు. ఈ 16.23 లక్షల మంది అప్లై చేసుకుంటే దీంట్లో వీళ్ళు ప్రభుత్వం ఇస్తారన్నదేమో 5 లక్షల మందికి. 5 లక్షల మందికి మేము రుణాలు ఇవ్వబోతా ఉన్నామంటే ఇచ్చుడే 6,000 కోట్లు మనం పక్కకు పెట్టింది కదా, నిజంగా ఇస్తారు కావచ్చు అని చెప్పేసి అనడంతో పాటు దాని తర్వాత కొన్ని రోజులకు ఏం చేసిండ్రు, ఈ 6,000తో పాటు దీనికి ఇంకొక 3,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా మేము తీసి పక్కకు పెట్టాం. మళ్ళా అది సరిపోవు కాబట్టి మొత్తం 9,000 కోట్లతో 5 లక్షల మందికి మేము ఇస్తా ఉన్నాం అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఇచ్చేది కేవలం 1,00,000 మందికి, 1,13,000 మందికి ఇస్తా ఉన్నాడు. అంటే ఇంకా దరిదాపుగా 4 లక్షలకు పైన ఉన్నటువంటి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం పంగనామాలు పెట్టినట్టే లెక్క. ప్రభుత్వం పంగనామాలు పెట్టింది. మరి ఈ 4 లక్షల మంది ఇంకా ఉన్నటువంటి ఈ 4 లక్షల మంది ఎవరైతే మిగిలిందో ఇప్పటికే సంవత్సరంన్నర పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఈ సంవత్సరంన్నరలో
1,00,000 మందికి ఇచ్చిండ్రు. సరే ఇంకా ఉన్నటువంటి 4 సంవత్సరాలు వేసుకున్నప్పటికీ అంచనా ప్రకారం ఇంకా మిగతా ఉన్నటువంటి అంటే సంవత్సరానికి ఇక 1,00,000 మందికి ఇచ్చినా కానీ అంటే సంవత్సరానికి 1,00,000 మందికి ఇచ్చినా మీరు అనుకున్నటువంటి ఈ 5 లక్షల టార్గెట్ పూర్తి కాదు. కానీ జనాలు ఏమనుకున్నారంటే మొదటి విడతలో 5 లక్షలు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇంకొక 5 లక్షల మందికి, అట్లా ప్రభుత్వం అయిపోయేంత వరకు ఇంకొక 10-15 లక్షల మందికి వస్తాయి కావచ్చు అనుకున్నారు. కానీ అసలైనటువంటి వ్యవహారం ఏంటంటే వీళ్ళు ఇగో చెప్పింది ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారు, రేపు మేము అన్నం వాస్తవమే 5 లక్షల మందికి ఇస్తామని చెప్పినాం, 5 లక్షల మందికి ఈ సంవత్సరం ఇస్తామన్నావా మేము అనేది కూడా అంటారు వీళ్ళు. ఇప్పుడు అట్లనే అంటారు వీళ్ళు. సో మొత్తం ఎంత దోకెబాజీ ముచ్చట అంటే ఇదంతా ఇప్పుడు అంతా కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సరే ఇదంతా అయిపోయింది. మరి 50,000 రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళే అర్హులా? మరి ఇక సంబంధించినటువంటి 2 లక్షలకు 3 లక్షలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు కదా. మరి దీంట్లో ఉన్నటువంటి మీరు 1,00,000 మందికి ఇచ్చినట్లయితే ఉంటే దీంట్లో ఒక 25,000 మంది 4 విడతలకు విభజించాలి కదా. ఇట్లా ఒక 25,000 మంది, దీంట్లో ఒక 25,000 మంది ఇట్లా ఇచ్చినా కానీ అది వేరే ఉండేది. కానీ ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మరి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి 50,000 1,00,000 రూపాయల వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బడ్జెట్ తక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళు 9,000 కోట్ల రూపాయలు చెప్పిండు కదా. ఈ లెక్క ఎంత చెప్పిండు? 9,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి, మేము ఆల్రెడీ తీసి పక్కకు పెట్టినామని ఈ ముచ్చట చెప్పిండు. 9,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చేది ఎంతమందికి? 1,00,000 మందికి. 1,00,000 మందికి 1,00,000 మందికి రుణాలు ఇవ్వబోతా ఉన్నాడట. 1,00,000 మందికి ఎంత ఇవ్వబోతా ఉన్నాడంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే. 1,000 కోట్లు మాత్రమే ఇప్పుడు ఈ రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ఎప్పుడు? జూన్ 2వ తారీఖు నుంచి. జూన్ 2న 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మాత్రమే చెక్కులు పత్రాలు ఇవ్వబోతా ఉన్నాడట. అర్హత పత్రాలు ఇవ్వబోతా ఉన్నాడు అన్నట్టు 1,000 కోట్లు. మరి మిగతా ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి సార్? మీరు అన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? మీరు 9,000 కోట్లు తీసి పక్కకు పెట్టినవంటివి, మరి 1,000 కోట్లే ఇస్తావు వంటివి, ఇంకా 8,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావు? ఇదంతా కూడా ప్రజలని ఒక డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చాలా చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అది దానికోసం ఎంతమంది అప్లై చేసుకున్నారు, దానికోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ఎన్ని ప్రజలను ఎంత ముప్పు తిప్పలు పెట్టిండ్రు. మీ సేవ చుట్టూ తిరిగి వాడవోడు, అంతేకాకుండా ఆన్లైన్ సెంటర్ల చుట్టూ, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, ఎంపీడీ ఆఫీస్కి పోయి వీళ్ళ పత్రాలను కాసేపు, దాని తర్వాత కలెక్టర్ ఆఫీసు చుట్టూ పోయి తిరిగి ఆ వీళ్ళని ఒక పక్కన రేషన్ కార్డు ఉంటేనే అప్లై చేసుకోవాలి, ఇంకో పక్కన ఆదాయ ధృవీకరణ పత్రం లేకపోతే మీది నాశనం అయిపోతుంది, మీది కొట్టేస్తారు ఇంకొక పక్కన. ఇవన్నీ చెప్పినటువంటి మీరు తీరా వచ్చేసరికి అన్నీ అప్లై చేసుకున్న తర్వాత లాస్ట్కు చేతులు ఎత్తి ఇప్పుడు మీరు సన్నగా మేము 50,000కు 1,00,000 రూపాయలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రుణాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్కన మీరు చెప్పడం ఇది ఎంతవరకు సబబని మేము అడుగుతా ఉన్నాం. ఒకసారి బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడుతున్నాను. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సార్లు మాట్లాడింది ఇదే రాజీవ్ వికాసం గురించి. నిజంగా వస్తుంది కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఈ లాస్ట్ తీరు చూసేసరికి ఈ మాట ఏమని చెప్తా ఉన్నాడంటే రాష్ట్ర జీడిపి పెరుగుదలకు రాజీవ్ యువ వికాసం అట. ఎంతమందికి ఇస్తావు సార్ నువ్వు నీ జీడిపి పెరిగేదానికి? ఎంతమందికి ఇస్తావు నువ్వు? 1,00,000 మందికి ఇస్తే ఇప్పుడు రాష్ట్ర జీడిపి అంతా పెరిగిపోతా. అది ఈ జీడిపిలు తలసరి ఆదాయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఆగం చేసిండు. ఇప్పుడు మళ్ళీ కొత్త మాటని రాష్ట్ర జీడిపి నువ్వు 50,000 ఇస్తే జీడిపి పెరిగిపోయింది. ఇక నేను మొన్ననే చెప్పిన, నువ్వు 50,000 ఇస్తే కనీసం అక్కడ డబ్బా కూడా రాదు. వాడు ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకోవడానికి పెట్టుకోవడానికి ఏదన్నా ఈ నెట్టకపోయే బండి ఉంటుంది కదా, ఆ బండి వస్తుంది కావచ్చు 50,000కు. ఇంక అంతకంటే ఇంకేమి రాదు. లాస్ట్కి వాడు ఎవడన్నా ఆ చిన్న దుకాణం పెట్టుకుందాం, ఒక పాన్ షాప్ లాంటిది అట్లా ఏమైనా పెట్టుకుందామని కానీ డబ్బా కూడా రాదు. అటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇస్తే 4 లక్షలు ఇచ్చి మీరు నిజంగా ఒక 2 లక్షల మందికి ఇచ్చినట్టయితే సరే అది వేరు. కానీ మీరు ఏం లేకుండా జీడిపి పెరిగిపోతుందని రాజీవ్ వికాసం ద్వారా జీడిపి పెరిగిపోతుందట. జూన్ 2 సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల చేతుల మీదుగా శాంక్షన్ లెటర్స్. ఇది మీరు మీ చేతులతోటి మీరు ఉరితాడును పేనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది 100% నిజం. ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఊరికొక 4గురికి ఇస్తారు కావచ్చు, కానీ 40 మందితో బదనం అవుతారు. 40 మందితో బదనం అవుతారు ఖచ్చితంగా దీన్ని. ఎందుకంటే దీంట్లో పోటీలు, దీంట్లో మంత్రి కాసేపు లేకపోతే ఎమ్మెల్యేలు కాసేపు దీంట్లో ఏలు పెట్టి నా ఊరికే రావాలి నీ ఊరికే రావాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఫైరల్ అవుతా ఉన్నాయి. దాని ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక రానున్నటువంటి ఎన్నికలకు ఇది ఒక పెద్ద సవాల్గా మారబోతా ఉన్నాయి ఈ పథకం ద్వారా. ఇది 100% నిజం. ఇది రాష్ట్ర జీడిపి పెరుగుదలకు రాజీవ్ యువ వికాసం దోహదపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 ఏళ్లలో కార్పొరేషన్ల ద్వారా మొక్కుబడిగా కార్యక్రమాలు జరిగాయని, కానీ ప్రజాప్రభుత్వం రూపొందించిన ఈ పథకం పూర్తిగా భిన్నము అని చెప్పారు.
బుధవారం ఆ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ ప్రభుత్వం గతంలో బీసీ సంబంధించినటువంటి రుణాలను ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంబంధించిన రుణాలని అవి బంద్ చేసింది, ఆగభాగం చేసింది. మీరైనా కనీసం చక్కగిస్తారంటే మీరు కూడా ఆయన కన్నా ఇంకా అధ్వానంగా మీరు తయారైపోయింది. బుధవారం నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకం అమలు పురోగతిని బట్టి విక్రమార్క సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని, దీనివల్ల మానవ వనరులను మళ్ళీ ఇంకోసారి చెప్పగలరు సార్ బట్టి విక్రమార్క గారు, దయచేసి ఇంకోసారి ఈ 8,000 కోట్లు 9,000 కోట్లు అని ఇంకా ప్రజలను మోసం చేయకూడదు. మీరు ఇచ్చేది ఏంటి? 5 లక్షల మంది అని కూడా కాదు, కేవలం 1,00,000 మందికి ఇచ్చేది 1,000 కోట్ల రూపాయలు. ఇక్కడేమో 8,000 కోట్ల రూపాయలు 5 లక్షల మందికి అని చెప్తాడు. మళ్ళా 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తా ఉన్నారు సార్? నువ్వు 8,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? ఇదేదో పిల్ల పుట్ట ముందుకు ఏదో కుల్లరాడి చేసినట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తూ ఉంటే, వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే. ఇది ఇచ్చులు లేదు సచ్చులు లేదు, ఇయ్య ముందుకే ఇది ఏదో పేరు పెట్టినట్టుగా ఉన్నది. ఏది అదే పిల్ల పుట్ట ముందుకు ఏదో పేరు పెట్టినట్టుగా నువ్వు ఏనయ్యావైతివి 8,000 కోట్ల రూపాయలు 5 లక్షల మందికి అట. 5 లక్షల మందికి ఇస్తా ఉన్నావు నువ్వు. 5 లక్షల మందికి ఇస్తా ఉన్నావు సార్? నువ్వు ఇచ్చేది 1,00,000 మందికి చక్కగా ఇస్తలేవు. అవుతుంది 5 లక్షల మందికి మేము 8,000 కోట్ల రూపాయలతోటి మేము ఉపాధి కల్పిస్తున్నాం. దీనివల్ల మానవ వనరుల వినియోగం, వ్యాపార కార్యకలాపాలు, విస్తృతమైనటువంటి జీడిపి పెరుగుతుందని వివరించారు. ఈ పథకం విజయవంతానికి అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారులు వ్యాపారాల్లో ఇబ్బందులుంటే వెంటనే జోక్యం చేసుకుని నువ్వు ఇచ్చేటువంటి 50,000 తోటి వాడు పెద్ద ఇది అదాని అంబారికి సంబంధించినటువంటి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చేటువంటి 50,000 తోటి అవి అసొంటి దానికి తలదన్నటువంటి విధంగా వాళ్ళు షాపులు పెట్టుకొని ఇప్పుడు బిజినెస్ నడుపుతారు అన్నట్టు. ఇప్పుడు అదాని అంబాన్ని ఇప్పుడు మించిపోతారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి రుణాలతోటి 50,000 తోటి. ఒకవేళ దాంట్లో అంటే ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే పోయి ఎంబటే పోయి అధికారులు ఏమన్నా ఇప్పుడు ఏదైనా ఉన్నదనుకో, ఇది నెట్టుకుపోయేటువంటి బండి ఏమైనా పంచర్ గిట్ల అయితే అధికారులు పోయి ఇప్పుడు అతకాలన్నట్టుగా పంచర్ అతికి ఆ బండిని నెట్టేటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు ఈయన చెప్పేటువంటి ముచ్చటకు. ఏమొస్తుంది 50,000 రూపాయలతోటి? మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి, దీనికి ఒక మళ్ళీ ప్రత్యేక అధికారులు నియమించి లబ్ధిదారులను నిరంతరం మీరు ఇచ్చేటువంటి 50,000 తోటి నిరంతరం ఏ పర్యవేక్షిస్తారు? వాళ్ళకు పని లేకనా ఇంకేది? అవసరమైన సాయం అందించాలని సూచించారు. జూన్ 2న సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రతి నియోజకవర్గంలో యువ వికాసం శాంక్షన్ లెటర్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని చెప్పేసి చెప్పడంతో పాటు లబ్ధిదారుల ఎంపికలో ఎస్సీ బీసీ వర్గాలకు చట్టపరమైన రిజర్వేషన్లు అమలయ్యేలా అధికారులు జాగ్రత్తగా తీసుకోవాలని అక్కడ నిన్న బట్టి విక్రమార్క గారు ఇక కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా నిన్న మాట్లాడడం జరిగింది. ఈ మొత్తానికైతే ఈ రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి విషయంలో మరి చాలామంది యువత అంతా ఇప్పుడు ప్రభుత్వం మీద మీరు ఈ జూన్ 2 అయిపోయి ఈ 2వ తారీఖు మీరు సాయంత్రం అంటా ఉన్నారు కదా, ఇక 3వ తారీఖు సాయంత్రం నుంచి మీ కథ ఏందో చూస్తారు. ఇక ఏది యువత అంతా మీరు చెప్పినటువంటి మాటలు ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఆ లెటర్లతో మరి నాలుగే గీక్కోవడానికి పనికి వస్తాయా, నిజంగా ఆ లెటర్లను చేతిలో పెట్టి తూతూ మంత్రంగా ఏమైనా ఇస్తారా అయ్యారు అనేది ఇక అది భవిష్యత్తులో చూడాలి. భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ వికాసం అనేది ఏ విధంగా వాళ్ళని రానున్నటువంటి ఎన్నికల్లో గడ్డకేస్తుంది, ఏ విధంగా ఆ లోతులో ఆ నీళ్ళలో మూస్తుంది అనేది మనం ఈ రాజీవ్ వికాసం మీద ప్రత్యేకంగా ఆధారపడి ఉన్నది. యువత అంతా కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒక గ్రామానికి దాదాపు 100 మంది పెట్టుకున్నారు. 100 మంది పెట్టుకున్నారు. 100 మంది పెట్టుకుంటే ఉన్నటువంటి 12-13 వేలకు సంబంధించినటువంటి గ్రామాలలో ఈ లెక్కలు వేసుకున్నప్పటికీ ఊరికొక దాదాపు 3-4 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం అయితే ఇది ఏ విధంగా ముంగడబడుతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవకాశం ఉన్నది. చూద్దాం. మరి బట్టి విక్రమార్క గారేమో మరి 5 లక్షల మందికి అంటా ఉన్నారు. లెక్కలేమో చెప్పేటువంటి లెక్కలేమో కేవలం 1,00,000 మందికి మాత్రమే వస్తూ ఉన్నాయి. అది కూడా 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.